హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగుల పెన్షనర్లకు మళ్ళీ షాక్ అండి. సో, ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకైతే రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జేఏసీ చైర్మన్‌కు షోకాజ్ నోటీసులు జారీ అండి. ఒంగోలులో ఉద్యోగ కార్మిక సంఘాలతో సమావేశం. నిబంధన ఉల్లంఘన కింద అయితే స్పందించిన ఎన్నికల అధికారులు. సో, ఎన్నికల నియమాలను ఉల్లంఘించినందుకే జేఏసీ చైర్మన్‌కు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం ఒంగోలులో ఉద్యోగ కార్మిక సంఘాలతో ఈ విధంగా సమావేశమైనందుకు. ఇక ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద అయితే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ కేఆర్ సూర్యనారాయణకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల అధికారులు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. 2 రోజుల కిందట ఒంగోలులో రంగా భవన్లో ఉద్యోగ పెన్షనర్ల కార్మిక ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, జీపీఎఫ్, ఏపీజీఎల్, పీఐఎస్ అండి. సో, పెన్షనర్లకు సంబంధించిన ప్రభుత్వ చర్యలపై చర్చించారని, అలాగే పాలనాపరమైన అంశాలపై మాట్లాడితే ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందికే వస్తుంది అని ఎన్నికల సంఘం అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సదరు సమావేశానికి సంబంధించిన వివరాలు వార్తాపత్రికల్లో ప్రచురితం అవ్వడంతో ఎన్నికల అధికారులు సూర్యనారాయణ గారికి అయితే ఈ విధంగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందండి. సో, జారీ చేశారు. అంతేకాకుండా విజిల్లో కూడా ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. సో, ఈ విధంగా జేఏసీ చైర్మన్‌కు షోకాజ్ నోటీసులు జారీ.